జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. మీ ఫణిపంతులు. ఈరోజు ధర్మ సందేహం ఏమనగా అంటే, ప్రస్తుతం ఇప్పుడు హనుమాన్ దీక్షలో చాలామంది భక్తులు ఉన్నారండి. వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక సమస్య, స్వామి మేము భిక్ష ఏ విధంగా చేయాలి, మరియు హనుమాన్ దీక్షే కాదండి ఏ దీక్షలోనైనా భిక్షను ఎలా స్వీకరించాలి. అయితే నిన్న మొన్న నేను కొన్ని వీడియోలు ఈ యూట్యూబుల్లో ఇన్స్టాగ్రాముల్లో కొంతమంది స్వాములు పెట్టారండి. పేపర్ విస్తరాకులు మరియు స్టీల్ కంచాలు ఎవరో డొనేట్ చేశారు అని చెప్పేసి. మరి అసలు స్వాములు భిక్షారాధన ఏ విధంగా చేసుకోవాలి, భిక్షను ఎలా స్వీకరించుకోవాలి? అయితే మాలదారులో ఉన్నటువంటి స్వామి ఎవరైనా ఆ యొక్క దైవానికి సంబంధించినటువంటి స్వరూపమే, దైవ స్వరూపమే. అట్టి వారు ఖచ్చితంగా నేలపై కూర్చోవాలి. అరటి ఆకు ఏదైతే ఉంటుందో అరటి ఆకులోనే భోజనం చేయాలి. లేదా దానికి మినహాయింపుగా మట్టి పాత్ర అంటే మనకు మామూలుగా కుమ్మరి వారి దగ్గర దొరుకుతాయండి, ఇంత మోతాదులో ఉంటుంది పాత్ర. అలాంటి పాత్రలోనే మీరు భిక్షను స్వీకరించుకోవాలి. లేదనుకోండి అలాంటి పేపర్ ఇస్తరాకులే కానీ లేదా ప్లేట్లలో కానీ వేరే ప్లాస్టిక్ వాటిల్లో కానీ ఆ యొక్క భిక్ష స్వీకరణ చేయకూడదు. ఇకపోతే మనము చాలా రకాల పనుల మీద బయటికి వెళ్తాం. వెళ్ళిన సమయాన దాహం వేస్తుంది. అట్టి సమయాన షాప్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కొని తాగవచ్చునా? అలాంటి పని కూడా చేయవద్దు. దయచేసి స్వాములు, బయట మీరు షాపుల్లో ఉన్నటువంటి నీరు, నిల్వ ఉన్నటువంటి నీరు ఏదైతే ఉంటుందో అది మీరు స్వీకరించకూడదు. దయచేసి మీరు వెళ్ళే ప్రాంతంలో ఎక్కడైనా బావి నీరు కానీ లేదా అక్కడ ఏదైనా మోటార్ కానీ వసతి ఉంటే అక్కడ నీళ్ళని మాత్రమే స్వీకరించుకోవాలి. షాపుల్లోవి ఏవి కూడా పనికిరాదు. ఇకపోతే స్వాములు దారి వెంబడి వెళుతుంటే మీ స్నేహితులు కానీ బంధువులు కానీ కలిసినట్లయితే వారు మీరు కలిశారు అని చెప్పేసి, అయ్యో దీక్షలో ఉన్నాడు మా స్వామి అని చెప్పేసి మర్యాద పూర్వకంగా వారు పండో ఫలమో మీకు ఇవ్వదలుచుకున్నట్లయితే ఆ సమయాన స్వాములు కొనిచ్చిన వస్తువు ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా మీరు చేతికి తీసుకోకూడదు. దానిని మనపై ఉన్నటువంటి ఉత్తరీయం ఏదైతే ఉంటుందో దాన్ని ఈ విధంగా పట్టి, స్వామి దీంట్లో వేయండి అని చెప్పేసి ఈ విధంగా మీరు ఆ ఇచ్చినటువంటి పళ్ళని కానీ ఏదైనా ప్రసాదం కానీ మీరు తీసుకోవాలి. ఆ తర్వాత స్వాములు దేవాలయానికి వెళుతున్నారు దర్శనానికి. మరి అక్కడ కొంతమంది స్వాములకు అనుమానం వచ్చిందండి. పులిహోర దేవాలయంలో నివేదనగా ఇస్తారు, ఉదయం పూట దద్దోజనం ఇస్తారు. మరి ఆ మాల మీద ఉన్నటువంటి స్వామి ఎవరైతే వెళ్తారో అట్టి స్వామి ఆ ప్రసాదం స్వీకరించవచ్చునా? ఆ క్యూ లైన్లో వెళ్తున్నారు, అక్కడ ఉన్నటువంటి స్వామి ఆ ప్రసాదాన్ని చేతిలో పెట్టగానే దాన్ని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి కోతులకు ఆ యొక్క ప్రసాదాన్ని పెట్టి వెళ్ళిపోతున్నారు. స్వామి మేము ఆ ప్రసాదం తింటే భిక్ష తిన్నట్టే, మధ్యాహ్నానికి మేము భిక్ష మానవేయాలి, అసలు ఉదయం మేము భిక్ష ఇది చేస్తే భిక్ష చేసినట్టే అని చెప్పేసి మాకు గురుస్వామి చెప్పిండు అని చెప్పేసి అంటున్నారు. అది తప్పండి. దయచేసి గమనించండి. మీరు యాత్రలకు బయలుదేరినప్పుడు ఎక్కడ స్వామి ప్రసాదం దొరికితే మహాప్రసాదము అని చెప్పేసి కళ్ళకు అద్దుకొని నోట్లో వేసుకోవాలి తప్ప దాన్ని పక్కన పెడితే మహాపాపము. దయచేసి గమనించండి స్వాములు, మీరు తీసుకునేటువంటి ఆ యొక్క ప్రసాదము మీకు భిక్ష అంటే మరింత మోతాదులో పెట్టరు, కేవలం కాస్త ప్రసాదం అని చెప్పేసి పెడతారు తప్ప అది అన్నము, అది తింటే మేము భిక్ష చేసినంత విలువ అని చెప్పేసి అది మాత్రం కాదు. దయచేసి మీ గురుస్వాములను అడగండి, గుచ్చి అడగండి, స్వామి ప్రసాదం స్వీకరించవచ్చు అని చెప్పేసి అతనికి చెప్పండి. గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీర్థ ప్రసాదాన్ని స్వీకరిస్తేనే మీకు ఆ ముక్తి. లేదనుకోండి మీరు ఆ యొక్క మాల వేసుకున్న మంది చెప్పినవి వినడం ద్వారా మీ అంతటా మీరే మోసపోవడం జరుగుతుంది. కావున ఈ వీడియో చూస్తున్న స్వాములందరూ కూడా భిక్ష చేసే విధానంలో ఇది ఒక భాగంగా నా యొక్క మాటను మీరు గుర్తుపెట్టుకొని మీ యొక్క పద్ధతిని మార్చుకుంటారు అని చెప్పేసి ఈ యొక్క వీడియో అండి. వీడియో చూస్తున్న వారందరూ కూడా నా యొక్క వీడియోని లైక్ చేయండి. మీ మిగతా స్వాములకు తెలియని వారికి ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. మీ ఫణిపంతులు.